ఈ ఐపీఎల్ సీజన్కు ముందు పంజాబ్ ఫైనల్ వరకు వస్తుందని ఎవరైనా ఊహించారా? పేలవ ప్రదర్శనతో ఎప్పుడూ ప్లే ఆఫ్స్ వరకు రాకుండానే వెనుదిరిగి అభిమానుల్లో నిరాశ నింపుతూ ఉండేది. కానీ ఈసారి కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ ఆ జట్టు తలరాతనే మార్చేశాడు. టీంను తనదైన శైలిలో నడిపిస్తూ కెప్టెన్గానే కాకుండా బ్యాట్తోనూ రాణించాడు. 11 ఏళ్ల తర్వాత జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు గురించి మాట్లాడుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ కు ముందు, శ్రేయస్ అయ్యర్ కు తర్వాత అన్నంతగా పంజాబ్ టీం మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేని జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టేబుల్ టాపర్ గాను నిలిచింది. అయితే చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఓడినప్పటికీ ఆ జట్టు పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇంపార్టెంట్ గా మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే అవుట్ అయిన శశాంక్ సింగ్ మాత్రం ఆఖరి వరకు ఆర్సీబీ అభిమానులకు దడ పుట్టించాడు. చివరి 2 ఓవర్లలో 42 పరుగులు కావాల్సి ఉంది. అలాగే ఆఖరి ఓవర్కు 29 పరుగులు కావాల్సి ఉండగా మొదటి 2 డాట్ బాల్స్ మినహా మిగిలిన 4 బంతులను బౌండరీలు బాదాడు. లాస్ట్ ఓవర్లో శశాంక్ చేసిన విధ్వంసం ఆర్సీబీ అభిమానుల్లో భయాన్ని పుట్టించిందని చెప్పడంలో సందేహమే లేదు. చివరికి బెంగళూరుపై ఫైనల్లో పంజాబ్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే పంజాబ్ కప్పు గెలవలేకపోయారు గాని ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. శ్రేయస్ నాయకత్వానికి, బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ చూపించే తెగింపు ముందు కప్పు కూడా సరిపోదు అంటూ తమపై ఉన్న అభిమానాన్ని కామెంట్స్ రూపంలో చూపిస్తున్నారు. వరల్డ్ క్లాస్ బౌలర్లకే వణుకు పుట్టించిన వాడు ఒక ఆల్రౌండర్కి అవుట్ అయ్యి గెలుపు ముంగిట ఆగిపోయాడు. పంజాబ్ కింగ్స్ తన మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకుండా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ఏకంగా ఫైనల్కు తీసుకెళ్లాడు. 3 వేరువేరు జట్లను ఫైనల్కు తీసుకువెళ్లిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. అయితే కోహ్లీ కోసం ఓటమి ముందు తల వంచాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్లు సందర్భానికి తగినట్లుగా ఆడారు. ఈ మ్యాచ్లో ఓడాల్సింది కాదేమో, కానీ సపోర్ట్ స్టాఫ్, టీం మేనేజ్మెంట్తో పాటు మా విజయాల్లో భాగమైన ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. గత మ్యాచ్ నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు. మా జట్టులోని ప్రతి ఆటగాడు రాణించాడు. వారి ప్రదర్శన పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మా జట్టులో చాలా మంది కుర్రాలు తొలి సీజన్ ఆడారు. అయినా వారు ఫెయిల్యూర్ గేమ్ ఆడారు. వారు లేకుంటే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. వారికి అభినందనలు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం. మేము ప్రతి మ్యాచ్కు గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాం. వచ్చే ఏడాది కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. మరి శ్రేయస్ అయ్యర్ ఓటమిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.